వకాలత్ గురించి తెలుసుకుందాం. కోర్టులో ఎలా ప్రొసీడ్ అవుతుంది అంటే వాది గాని, ప్రతివాది గాని తన తరపున ఒక అడ్వకేట్‌ని నియమించుకుంటారు. ఆ నియమించిన వ్యక్తి గురించిన డీటెయిల్స్‌ని డాక్యుమెంటెడ్‌గా కోర్టు వారికి సబ్మిట్ చేస్తారు. ఈ డాక్యుమెంట్‌ని వకాలత్ అంటారు. ఈ వకాలత్ గురించిన డీటెయిల్ చట్టంలో ఎక్కడ ఉంది? అడ్వకేట్స్ వెల్ఫేర్ యాక్ట్ 2001లో వీటి గురించిన వివరాలు స్పష్టంగా ఉన్నాయి. వకాలత్‌లో 2 రకాలు ఉంటుంది. ఒకటి వచ్చేసి సివిల్ వకాలత్ అండ్ క్రిమినల్ వకాలత్. సివిల్ వకాలత్ అంటే ఒక వాది గాని, ప్రతివాది గాని తన తరపున ఒక రిప్రజెంటేటివ్ అడ్వకేట్‌ని కోర్టులో తన దావాలను కోర్టు వారి ముందరకు తీసుకెళ్లి తన తరపు న్యాయాన్ని తెలియపరిచే పర్సన్‌ని కోర్టుకి ఇంటిమేట్ చేయడాన్ని వకాలత్ అంటారు. అంటే ఈ అడ్వకేటే తన యొక్క పూర్తి కేసులకి, వాదనలకి బాధ్యుడై ఉంటాడు. తను ఈ కోర్టు వారి ముందర తన న్యాయాన్ని ఫార్మల్‌గా ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో దాన్ని ప్రొసీడ్ చేస్తూ ఉంటారు. ఇక క్రిమినల్ కేసుకొస్తే ఒక పర్సన్ మీద అభియోగం జరిగి ఉంటుంది. కోర్టు వారి చేత కోర్టు రిమాండ్‌లో గాని, పోలీస్ రిమాండ్‌లో గాని ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళని అడ్వకేట్ కూడా కలవడానికి వీలు ఉండకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వారి తరపున ఒక అడ్వకేట్ అటెండ్ కావచ్చు. ఈ క్రిమినల్ వకాలత్ వచ్చి మెమో ఆఫ్ అపియరెన్స్ అని అంటారు. అంటే తన తరపు న్యాయాన్ని తెలియపరిచే వ్యక్తిని రిప్రజెంటేటివ్‌గా డాక్యుమెంట్‌లో సైన్ చేయలేని పరిస్థితి తనకు ఏర్పడినప్పుడు అడ్వకేట్ ఎవరైతే హాజరవుతారో తను అందులో డీటెయిల్స్‌ని పొందుపరిచి నేను ఇతని కేసుని టేక్ ఓవర్ చేస్తున్నానని చెప్పి కోర్టుకి సబ్మిట్ చేసే డాక్యుమెంట్‌ని మెమో ఆఫ్ అపియరెన్స్ అని అంటారు. ఈ వకాలత్‌లో మనము 2 టైప్ ఆఫ్ కేటగిరీస్ అని తీసుకోవచ్చు. ఒకటి వచ్చి హైకోర్టు వకాలత్, ఇంకొకటి వచ్చేసి సబార్డినేట్ కోర్ట్ వకాలత్స్. ఈ రెండిట్లో పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేదు. కంటెంట్స్ అన్నీ కూడా లోపల ఒకే విధంగానే ఉంటుంది. కానీ ఇందులో హైకోర్ట్ ఆర్ హైయర్ ఆర్ సుప్రీం కోర్ట్ లాంటి కోర్టులలోకి సబ్మిట్ చేస్తున్న డాక్యుమెంట్స్ ఆంగ్లంలో మాత్రమే ఉండాలి. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ సబార్డినేట్ కోర్ట్స్‌లలో లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్ ఏ స్టేట్‌లో నుంచి ఈ వాదన కోర్టు కేసులు జరుగుతుందో ఆ లాంగ్వేజెస్‌లో ఉండొచ్చు. అది స్టేట్ టు స్టేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్ని స్టేట్‌లు ఇంగ్లీష్‌ని మాత్రమే అలౌ చేస్తున్నారు. ఈ వకాలతు సబ్మిట్ చేసే డాక్యుమెంట్‌లో ఉండాలి. ఇందులో మొదటగా కోర్టులో ఫైల్ అయిన కేసు యొక్క నంబర్ ఉంటుంది. ఈ ఫైల్ అయిన నెంబర్‌తో పాటు దాని కింద వచ్చి అది పార్టీ వారి గురించి డీటెయిల్స్, వారి యొక్క సంతకం, వారి యొక్క కాంటాక్ట్ నెంబర్, వారి యొక్క మొబైల్ నెంబర్ అండ్ అడ్రెసెస్ అందులో ఉంటాయి. ఆ తరువాత ఆయన యొక్క సంతకం ఎలా చేయాలంటే ఒక అడ్వకేట్ ముందర ఈ సంతకం చేస్తూ ఉంటారు. ఏ అడ్వకేట్ ముందర అయితే తను సంతకం చేస్తారో దాన్ని అటెస్టే అంటారు. ఆ అటెస్టేషన్ ఆ అడ్వకేట్ అందులో చేసి అతని యొక్క డీటెయిల్‌ని, అతని యొక్క ఇన్ఫర్మేషన్‌ని అందులో పొందుపరుస్తారు. ఇకపోతే ఎవరైతే ఈ కేసుని టేకప్ చేస్తున్నారో ఆ అడ్వకేట్ యొక్క పేరును, తన యొక్క ఎన్రోల్మెంట్ నంబర్, తన యొక్క కాంటాక్ట్ అండ్ అడ్రెస్ డీటెయిల్స్ ఇందులో పొందుపరిచి ఉంటుంది. దీనిని కోర్టు వారి ముందర అడ్వకేట్ సబ్మిట్